Hi everyone, this is Deva, Managing Director of IRA Academy, Warangal. ఈసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఆల్రెడీ మన ఐరా అకాడమీలో కోచింగ్ తీసుకొని 2019-2020లో టాప్ ర్యాంక్ అచీవ్ చేసిన స్టూడెంట్స్తో మనం ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే మీ సీనియర్స్ ఫాలో అయిన ట్రిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో మన ఐరా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి వీడియోను ఫాలో అవ్వండి. తెలంగాణ ఈసెట్లో జీపీటీ వరంగల్ నుండి సిఎస్సి బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ అచీవ్ చేసిన నీలం దివ్యశ్రీ మన ఐరా అకాడమీలో ఉన్నారు. 1 year తన జర్నీ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. దివ్య, తెలంగాణలో 139 స్టేట్ ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్, లాస్ట్ ఇయర్ శ్రీవాణి 137, ఇప్పుడు మీరు వచ్చేసి 139, రైట్? సో ఇప్పుడు ప్రజెంట్ మీ జూనియర్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సో నువ్వు చెప్పే ప్రతి పట్టు కూడా వాళ్ళకి యూజ్ అవ్వదు, రైట్? ఫస్ట్ దానికంటే ముందు మీ ఫ్యామిలీ నేపథ్యం, మీ నాన్నగారు అమ్మగారు ఏం చేస్తారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, దాని గురించి డీటెయిల్గా చెప్పండి సార్. మా డాడీ రమేష్ ఫోటోగ్రఫీ, మదర్ కృష్ణవేణి కిరాణం షాప్ ఉంది సార్. అక్క దీపిక షీ స్టడింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. వాళ్ళ సపోర్ట్ అంటే ఎప్పుడు నేను ఏం కావాలన్నా నాకు మోరల్ సపోర్ట్ ఇస్తారు సార్. అది మనీ పరంగా కావచ్చు, ఏమన్నా కావచ్చు, అది ఎంత బర్డెన్ అయినా నా కోసం పెట్టడానికి రెడీగా ఉంటారు. పాలిటెక్నిక్ చూస్ చేసుకున్న తర్వాత జీపీటీ వరంగల్, రైట్? ఫస్ట్ నీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి దివ్య? యాక్చువల్గా మేము ఇంటర్ రూట్ అనుకున్నాం సార్. లాస్ట్ మూమెంట్ కౌన్సిలింగ్ వరకు కూడా రావాలా వద్దా అంటే బ్యాక్ స్టెప్ వేసి పర్లేదు వెళ్దామని వచ్చిందే ఇదే రూట్ అయిపోయింది. ఎందుకు అంటే పాలిటెక్నిక్ గురించి అవేర్నెస్ లేకనా, లేకపోతే ఇంటర్ ఎందుకు అనుకున్నా? అవేర్నెస్ అని ఎవరిని అడిగినా పాలిటెక్నిక్ వద్దు, డిప్లొమా వద్దు అంటే నెగిటివ్లు వచ్చారు సార్. నెగిటివ్ అంటే ఏమని చెప్పారు అంటే జస్ట్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి నేను అడుగుతున్నాను. ఇంటర్ లో ఉన్నంత స్టడీ ఉండదు, చెడిపోతారు, ఇట్లా నెగిటివ్ థాట్స్ అంటే ఫ్రీగా వదిలేస్తారు కదా సార్ డిప్లొమాలో. ఎక్కువ టైం స్టడీకి కేటాయించమనేది ఒక నెగిటివ్ టాక్. దెన్ జీపీటీ వరంగల్ చూస్ చేసుకున్న తర్వాత మీ లెక్చరర్స్ నిన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలా వరకు అంటే ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ అందరు సార్. దాంట్లో లాస్ట్ 4th సెమ్ లో సిపి సార్ వచ్చారు సార్. సిపి సార్ అంటే చెప్పే మాటలు ఏదన్నా కొంచెం మోటివ్ ఉంటాయి సార్. సార్ చెప్పే ప్రతి ఒక్కటి కూడా రైట్. ఇంకా సిపి సార్ తో పాటు దేవా సార్ మాకు 2nd ఇయర్ నుంచి ఉన్నారు సార్. అంత సపోర్ట్ ఆల్మోస్ట్ మేము ప్రతి సెమ్ లో మాకు లెక్చర్ గా ప్రతి టాపిక్స్ తీసుకునేవారు సార్. జావా, C++, డేటా స్ట్రక్చర్స్. సో సార్ బాగా గైడ్ చేసేదా? yes sir. సో ఈ సెట్ అనే థాట్ నీ మైండ్ లోకి ఎప్పుడు వచ్చేసింది? అందరూ అంటే ఈ సెట్ 1000 బిలో వస్తే ఫ్రీ సీట్ అంటే ఈ సెట్ ఎంటర్ కాకముందు 1000 వస్తే చాలు ఫ్రీ సీట్ వస్తుంది. స్టేట్ ఫస్ట్ అనేది మైండ్ లో లేదు అసలు. స్టేట్ ఫస్ట్ అనే టాపికే లేదు సార్. మళ్ళీ తర్వాతకి ఐరా ఇట్లా ఈ సెట్ స్టార్ట్ అయిన తర్వాతకి మిడిల్ ఆఫ్ ద ఎండింగ్ 100 లోపు మనం ఉండగలుగుతాం అన్న నమ్మకం వచ్చింది సార్. ఫస్ట్ తర్వాతకి ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్న కొద్దీ ఇంప్రూవ్ అవుతుంటే అంటే లిస్ట్ ఉంటుంది కదా సార్, టాప్ లిస్ట్. దాంట్లో ఎప్పటికీ నా పేరు ఉండేసరికి నేను ఒక టాప్ 20, టాప్ 10 లో ఉంటా అని కాన్ఫిడెన్స్ వచ్చింది. జీపీటీ వరంగల్లో రెగ్యులర్ సెమ్ ప్యాటర్న్ దివ్య అండ్ ఈసెట్ వచ్చేసి కాంపిటేటివ్ ప్యాటర్న్. సో ఇప్పుడు జూనియర్స్ కి ఒక డౌట్ ఉంటుంది కదా, సెమ్ కి అండ్ ఈసెట్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫస్ట్ ఈసెట్ రాగానే నీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి? యాక్చువల్ గా చెప్పాలంటే హిప్సన్ లో నా సెమ్ పర్సెంటేజ్ తగ్గింది సార్. తగ్గింది. కాకపోతే ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమమ్స్ ఈసెట్ కి ఎఫర్ట్ పెడితే బాగుంటది. బ్యాలెన్స్ అంటే ఎక్కువ ఈసెట్ ప్రిపేర్ అయ్యాలి సార్. ఎగ్జామ్స్ అప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే చదివేదాకా నువ్వు కూడా అంతేనా? అంటే ఈ లాస్ట్ సెమ్ అలానే అయింది. సో వన్ డే బ్యాటింగ్ ఆర్ 1 week బ్యాటింగ్? 1 week అనే ఏం సార్, అంటే కొన్ని ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అయితే అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకున్నాను సార్. హార్డెస్ట్ టాపిక్స్ అంటే ఎగ్జామ్స్. ఫస్ట్ నుండి మ్యాథమెటిక్స్ అనేది నీకు ప్లస్ అవుతుంది? ప్లస్ సార్. హై స్కూల్ ఫౌండేషన్ నుండి
10th వరకు నేను మ్యాథమెటిక్స్ అంటే ఓకే, డిప్లొమాకి వచ్చిన తర్వాతకి చాలా ఇంప్రూవ్ అయినా సార్. ఇంప్రూవ్ అయ్యా. చాలా. అండ్ ఫిజిక్స్ యావరేజ్. ఫిజిక్స్ స్టార్టింగ్ నుండి బేస్మెంట్ కొంత యావరేజ్. Average. అండ్ కెమిస్ట్రీ ఓకే సార్. ఓకే. టెక్నికల్ పరంగా ఎలా ఉంటుంది నీ స్టేటస్ ఆఫ్ మైండ్? టెక్నికల్ ఓకే సార్, అంటే మాకున్న దాంట్లో టెక్నికల్నే మేము హైయెస్ట్ అనుకున్నాం. ఈసెట్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం. ఈసెట్ కోచింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఎలా మ్యాథ్స్ ప్లస్ అన్నావు కదా, దెన్ మ్యాథమెటిక్స్ లో ఎక్కువ ఏ చాప్టర్స్ పైన ఫోకస్ చేసాం? 4 టాపిక్స్ ఉన్నాయి సార్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్. ఈ 4 మీద బాగా ఫోకస్ చేశాను సార్. చేసేసాం. అంటే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ అనేసరికి సో పర్టికులర్ గా ప్రతి టాపిక్ ని మనం 100% టచ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ టాపిక్స్ ని ఎక్కువ చూసుకోవాలని చెప్పాలి అనుకుంటే దెన్ మీ జూనియర్ సజెస్ట్ చేసే టాపిక్స్ ఏంటి? ఎక్కువ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి వస్తాయి సార్. కాకపోతే ఈజియెస్ట్ టాపిక్ అంటే అదే. షార్ట్ కట్స్ తెలిస్తే బేసిక్స్ ఉంటే డెఫినెట్ గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో మంచిగా స్కోర్ చేయొచ్చు. టాపిక్స్ అంటే స్టెప్ బై స్టెప్ చేయండి, ఎందుకంటే నువ్వు చెప్పే సజెషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాంపౌండ్ ట్రయాంగిల్స్ బేసిక్ సార్, అవి వస్తే మిగతా వస్తాయి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. అంటే నేనేమంటున్నానంటే దివ్య, ఇప్పుడు సెమ్ లో వచ్చేసి 90% ఉంది అనుకోండి, వాళ్ళకి ఇక్కడ రాగానే ఏమనుకుంటారంటే జస్ట్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుందాంలే అనుకునే థాట్ లో ఉంటారు కదా, అలా వర్కౌట్ కాదు డెఫినెట్ గా. రీసెట్ ఎలా కాంపిటీషన్ కదా. సో నేను ఇండివిజువల్ టాపిక్ ఎందుకనేసరికి టాపర్ అనేసరికి ఈవెన్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు మనకు కవర్ చేయాలి. రీసెట్ అంటే అదే. సో ఈజీ ఉంది కదా లీవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బట్ స్పెషల్ గా కొన్ని చాప్టర్స్ అనుకుంటారు కదా, ఇప్పుడు మ్యాథ్స్ చాలా డెడ్ ఈజీ. ఓకే. సో పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకా ఈజీ. సో దానికి ఎంత టైం స్పేర్ చేయాలి, దీనికి ఎంత టైం స్పేర్ చేయాలనేది మనం ఒక ప్లాన్ షెడ్యూల్ ఉంటేనే చేయగలుగుతాం. ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాం ఆ టైం షెడ్యూల్ అంతా? ఎక్కువ ఈ 4 టాపిక్స్ మీద పెట్టేసారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఒక 1 hour పెడితే, ట్రిగ్నోమెట్రిక్ ఒక 4 hours పెట్టారు. సో ప్రతి చాప్టర్ అంటే మెయిన్ చాప్టర్స్ మినిమం ఒక 5 hours 6 hours అలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళేదానివా? పర్ డే నీ షెడ్యూల్ ఎంత? పర్ డే 8 hours, అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అయితే కరెక్ట్ సార్ స్కెడ్యూల్. అంటే చేంజెస్ ఏమి ఉండవు. ఇక నైట్ నా మైండ్ సెట్ ని బట్టి చదవడం ఇట్లా ఉండేది. అంటే పర్ డే ఎగ్జాక్ట్లీ 1 year అలా కంటిన్యూ చేసావా దివ్య? 8 hours మినిమం ఫర్ ఈసెట్. 1 year అంటే అప్ టు 5th సెమ్ 3-4 hours సార్ ఈ సెట్ కి. సెమ్ ఉంటుంది కాబట్టి సెమ్ ఉంటుంది. ఓకే. 6th సెమ్ లో ట్రైనింగ్ కి ఒక 3-4 hours చేసుకుని మిగతా టైం అంతా ఈ సెట్ కి పెట్టేవాళ్ళం సార్. ఈ సెట్ కి ఫస్ట్ మ్యాథమెటిక్స్ రాగానే ఐరాలో నీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? చారి సార్ డీల్ చేస్తారు అండ్ సంతోష్ సార్ డీల్ చేస్తారు. సో ఇద్దరిది విని ఉంటావు క్లాసెస్. ఎలా నీకు వర్క్ ప్లస్ అయింది? చారి సార్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసారు టాపిక్స్, సంతోష్ సార్ ఇన్ డెప్త్ వెళ్ళేవారు. అంటే ఈ టాపిక్స్ మనకు బేసిక్స్ వచ్చాయి సార్ చారి సార్ చెప్పినప్పుడు. ఇది ఓకే పర్లేదు అన్నప్పుడు సార్ ఇంక ఎక్స్ట్రా టాపిక్స్ తోటి వచ్చేవారు సంతోష్ సార్. అట్లా ప్లస్ అయింది సార్. షార్ట్ కట్ ప్లస్ కాన్సెప్ట్ రెండు నీకు ప్లస్ అయ్యా లేదా? ప్లస్ అయినా సార్. ఎందుకంటే నువ్వు మ్యాథమెటిక్స్ ఎలాగో నీకు ప్లసే కాబట్టి. అండ్ స్టెప్ బై స్టెప్ అనుకున్నావా, లేదు అంటే లైక్ ఫస్ట్ ఈజీ చాప్టర్ తర్వాత హార్డ్ చాప్టర్స్ ఇలా ఏమైనా డిసైడ్ అయ్యారు? మ్యాథ్స్ లో అట్లా ఏం లేదు సార్, ప్రతి టాపిక్ రెడీ టు ఫేస్ అన్నట్టు, బికాస్ అదే నీకు స్ట్రెంత్ కాబట్టి. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ ఎలా ఓవర్కమ్? ఎందుకంటే నువ్వు హై స్కూల్ లెవెల్లో డ్రాబ్యాక్ అనుకుంటున్నావు, ఈ సెట్ లెవెల్లో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశావు? మోడర్న్ ఫిజిక్స్ వదిలేసినాం సార్, ఎందుకంటే 1 or 2 questions వస్తాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే ఎగ్జామ్ ముందు ఆ ఫార్ములాస్ గుర్తుంటేనే చేయగలుగుతాం. ముందు ప్రిపరేషన్ బేస్డ్. వెక్టార్స్, కైనమెటిక్స్, సౌండ్ ఇవి ఇంపార్టెంట్ సార్. సో ఆ చాప్టర్స్ పైన మెయిన్ గా ఫోకస్ చేసినప్పుడు ఎలాగో ఫిజిక్స్ చాలా వరకు టాపిక్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మ్యాథమెటిక్స్ ప్లస్ థియరిటికల్ పార్ట్ రెండు కూడా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ పార్ట్ చాలా కీ రోల్. ఎలా మరి డ్రాబ్యాక్ అనుకున్న దాన్ని ఓవర్కమ్ అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా, ఎలా ఫాలో అయ్యావు? ఫాలో అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకునే వాళ్ళం సార్. అంటే యాంగిల్ ఇవి ఉంటాయి కదా, అంటే బేసిక్స్ బాగా నేర్చుకునే వాళ్ళం సార్. తర్వాతకి బేసిక్స్ వచ్చిన తర్వాతకి మ్యాథమెటికల్ పార్ట్ లో
కొంచెం ఈజీ అయ్యేది. ఈజీ అయిపోయిందా? సో ఫస్ట్ అనుకున్నావా ఇంత స్కోర్ చేయాలి ఫిజిక్స్ లో, ఎందుకంటే డ్రాబ్యాక్ సబ్జెక్ట్ కదా? ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేసరికి నార్మల్ గా అన్ని యావరేజ్ వస్తే, అంటే ఇప్పుడు మా సీనియర్స్ లిస్ట్ చూస్తే 135 ఎలా 137 కదా సార్. మేము కూడా యావరేజ్ పెట్టేసుకుంటే కనీసం ఒక దాంట్లో మైనస్ అని ఇంకో దాంట్లో ప్లస్ అవుతుంది అని ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15, టెక్నికల్ లో ఒక 70, మ్యాథ్స్ లో ఒక 35 అబౌవ్ పెట్టుకున్నాం సార్. సో మినిమం మార్క్స్ అయితే టార్గెట్ ఉంది. అండ్ కెమిస్ట్రీ ఫస్ట్ నుండి ప్లస్ మైనస్? కెమిస్ట్రీ మైనస్, తర్వాత ప్లస్ అయింది. ప్లస్ అయింది ఎలా అంటే ఈజీ చాప్టర్ కదా, అంటే ప్రతి చాప్టర్ కూడా చాలా కొంతవరకు మనం వర్కౌట్ చేసి చేసుకోవచ్చు. ఫస్ట్ అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే చదివేదానివా, స్టార్టింగ్ డేస్ నుండే వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళావా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం తరోగా అయ్యేది. స్టార్టింగ్ నుంచి అంటే టెక్నికల్, మ్యాథ్స్, హార్డ్ డెస్ట్ చూసుకునే వాళ్ళం సార్. కెమిస్ట్రీ ఈజీ కాబట్టి టైం కి చదివే వాళ్ళం. టైం కి ఎక్కువ వర్కౌట్ చేసింది. టెక్నికల్ కీ రోల్ ఫర్ ర్యాంక్. ఓకే, సో ఎలా బ్యాలెన్స్ చేసేసుకున్నావు? ఫస్ట్ టెక్నికల్ లో నీకు డ్రాబ్యాక్ అనుకున్న టాపిక్స్ ఏంటి? ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్ అంటే మాకున్న కొన్ని టాపిక్స్ ఉన్నాయి సార్ కంప్యూటర్ నెట్వర్క్ లో. దాంట్లో నెట్వర్క్స్ నుంచి వెళ్ళి ఫస్ట్ హార్డ్వేర్ టాపిక్ లేదన్నట్టు 2019 లో. ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయ్యేసరికి మేము నేర్చుకున్న నెట్వర్క్స్ ప్లస్ హార్డ్వేర్ యాడ్ అయ్యేసరికి మాకు సోర్స్ లేదు నేర్చుకోవడానికి. మాకున్న టాపిక్స్ కన్నా క్వశ్చన్స్ బీటెక్ లెవెల్, హై లెవెల్ లో అడిగేవాళ్ళు. కొంచెం హై ఎండ్ అనిపించిందా? ఓకే. ఇంకా సిఎం తో పాటు నీకు డ్రాబ్యాక్ అనుకున్న టాపిక్స్ ఏంటి? మిగతా చాప్టర్స్ ఎలా ఫోకస్ చేసుకున్నావు? అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ వచ్చావా, అంటే యాజ్ పర్ వెయిటేజ్ వచ్చావా, లేదు ఈజియెస్ట్ టాపిక్ ముందు కంప్లీట్ చేసేసుకుని తర్వాత ఆ టాపిక్ చూజ్ చేసుకుందాం అనుకున్నావా? అంటే నాకు కొంచెం ప్లస్ అన్న టాపిక్స్ ఫస్ట్ కవర్ చేశాను సార్. తర్వాతకి కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ కవర్ చేశాను. సో యాజ్ పర్ వెయిటేజ్ వెళ్ళలేదు. సో నీకు ఏదైతే ప్లస్ ఉంటుందో, నీకు ప్లస్ అనే టాపిక్స్ ఏంటి? డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, RDBMS, OS, ఈ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసావు. బిఫోర్ దసరా ఎలా 3 to 4 అవర్స్ చదివాను. సో మెయిన్ ఏ చాప్టర్స్ పైన ఫోకస్ చేసేదాన్ని? మ్యాథ్స్ లో ఈ 4 టాపిక్స్ మెయిన్ సార్. మ్యాట్రిసెస్, ఈ 4 తో మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, రిలేషనల్ టాపిక్స్ 4A సిరీస్, లాప్లాస్ సార్. మిగతా అన్ని చూసేసుకున్నాం. అండ్ ఫిజిక్స్ లో మోడర్న్ ఫిజిక్స్ రిలేషన్ సార్. సౌండ్ పైన చూసుకున్నాను సార్ దసరాకు ముందు. మిగతా వెక్టార్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కూడా రిలేషన్ సార్. మిగతా టాపిక్స్ చూసుకున్నాను. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ అన్ని ఒకసారి కవర్ చేసాను సార్, ఎందుకంటే ఎగ్జామ్స్ కి ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అప్పుడు అవన్నీ కవర్ చేసేసి. బిఫోర్ దసరా నీ షెడ్యూల్ ఏంటి దివ్య? అంటే ఇప్పుడు సపోజ్ అటు సెమ్ బ్యాలెన్స్ చేయాలి, ద సేమ్ టైం ఈ సెట్ బ్యాలెన్స్ చేయాలి, అండ్ హెక్టిక్ షెడ్యూల్ రెండు బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు సో నైట్ ఎంత వరకు వర్కౌట్ చేసేదాన్ని? ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో 7 hours సార్. 7 అయిన తర్వాతకి వెళ్ళిన తర్వాతకి క్లాత్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9 hours సార్. 9 to 10:30 వరకు చదివేవాళ్ళు. లాస్ట్ 10:30. సో మన ఐరాలో ఆఫ్టర్ దసరా అండ్ బిఫోర్ దసరా ఒక స్ట్రాటజీ ఉంటుంది, అండ్ స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. సో ఆఫ్టర్ దసరా తర్వాత ఎలా ప్లాన్ చేసేసుకున్నావు దివ్య? ఎందుకంటే అప్పుడు ట్రైనింగ్ కూడా మన దగ్గరే అనుకుంటా. సో ట్రైనింగ్ బ్యాలెన్స్ ఎలాగో మార్నింగ్ 9:30కి వచ్చారంటే టిల్ 7 వరకు మీరు ఉండొచ్చు. ఆ టైం అంతా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాం? ఆఫ్టర్ దసరా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా 6th సెమ్ సార్. మార్నింగ్ 9 to 11 వరకు ట్రైనింగ్ ఉంటే మిగతా టైం 11 to ఈవినింగ్ 6:30 వరకు ఐరాలని ఈసె ప్రిపరేషన్ జరిగేది సార్. తర్వాతకి 8:30 వరకు మాకు ఏమైనా పనులు ఉంటే చూసుకొని 8:30 to 10:30, 11 వరకు ఈసెట్ చదివేవాళ్ళం. 8 hours కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తూ ఉంటే ఎక్కడైనా టైర్డ్ అయిపోయినట్టు కానీ, ఎందుకంటే చాలా మనకు అచీవ్ చేయాలనే స్పిరిట్ ఉంటే మాత్రమే వర్కౌట్ చేసుకోవచ్చు, అంతే కదా? సో ఏమనుకునే దాన్ని 8 hours కంటిన్యూస్ గా వర్కౌట్ చేసుకోవాలంటే నీ ట్రిక్స్ ఏంటి జూనియర్స్ చెప్పేవి? మేము ఏం చేసేవాళ్ళం అంటే మార్నింగ్ టైంలో థియరీ చదివేవాళ్ళం సార్. థియరీ ఆఫ్టర్నూన్ టైంలో తిన్న తర్వాతకి కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించినప్పుడు మ్యాథ్స్ చేసేవాళ్ళం. మ్యాథ్స్ చేసేటప్పుడు కొంచెం నిద్ర ఉన్న ప్రాబ్లమెటిక్ కాబట్టి కొంచెం కవర్ అయ్యేవాళ్ళం.
నైట్ మార్నింగ్ స్కెడ్యూల్ వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ టెక్నికల్ సార్, అంటే డే బై డే ఉండేది. నైట్ అంటే అయిపోయిన టాపిక్స్ రివిజన్. 8 hours నువ్వు కంటిన్యూస్ గా వర్కౌట్ చేసావు కదా, చేసినప్పుడు డెఫినెట్ గా ఐరాలో కండక్ట్ చేసిన ప్రతి టెస్ట్ లో కూడా నువ్వు టాప్ లో ఉండేది. ఎస్ సార్. ఓకేనా, దాంట్లో డౌట్ లేదు. సో నువ్వు కానీ చంద్రమహేష్ గారు మ్యాక్సిమం మీరు ఇద్దరే ఉండేది. సో ఈ టాప్ స్కోర్ వచ్చినప్పుడు దెన్ డ్యామ్ షూర్ గా స్టేట్ ఫస్ట్ నాకు జనరేట్ అవుతుందనే థాట్ వచ్చిందా? స్టేట్ ఫస్ట్ అనేది అంటే మా జీపీటీ వరకు, అంటే ఈ ఐఆ వరకు అయితే నేను టాప్ లో ఉంటా అనుకున్నా, కానీ వేరే వాళ్ళు తెలియదు కదా సార్, టాప్ లో ఉంటా అయితే అనుకున్నా. టాప్ 10 అయితే అనుకున్నా. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇలాగో టాప్ 5 లో ఉండేదాన్ని కాబట్టి టాప్ 10 అనే స్పిరిట్ జనరేట్ అయింది అప్పుడే లాస్ట్ లో జనరేట్ అయింది సార్. అంటే దాని గురించి మాట్లాడదాం ఆఫ్టర్ జనవరి తర్వాత, మళ్ళీ ఒక షెడ్యూల్ చేసుకుంటాం. దెన్ థర్స్డే ఎగ్జామ్ అండ్ సండే ఎగ్జామ్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంది? ఎందుకంటే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది కొత్త ప్యాటర్న్. సో దాంట్లో నీకు హైయెస్ట్ వచ్చేది స్టార్టింగ్ లోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫస్ట్ మేము వినంట, అంటే మేము అప్పటికి జాయిన్ కాలేదు సార్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక 2 chapters అట్లా. ఆ టైంలో పెట్టినప్పుడు కొంచెం డ్రాబ్యాక్ అయినా, తర్వాతకి కవర్ అయినాం. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మీ జూనియర్స్ లో 90% ఉన్న వాళ్ళకైనా, ఎందుకంటే పర్సంటేజ్ ఫోబియా ఉంటుంది కదా దివ్య, సెమ్ లో మేము హైయెస్ట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. థర్స్డే ఎగ్జామ్ రాసేసరికి కొందరికి 1 to 3 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు వెంటనే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? పర్సంటేజ్ అనేది నైట్ మొత్తం చదివినా వస్తుంది సార్. నాలెడ్జ్ ఇంపార్టెంట్. కొంతమందికి పర్సంటేజ్ వచ్చిందంటే నాలెడ్జ్ ప్రకారం వస్తుంది, కొంతమందికి నైట్ మొత్తం చదివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే వస్తుంది. కవర్ అంటే మాకు వచ్చేది చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో డ్రాబ్యాక్ అయినా అప్సెట్ కాకుండా దాని గురించి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే బాగుంటది. రైట్, సండే ఎగ్జామ్స్ ఉండేవి కదా, ఎంసీక్యూ జనరేట్ చేసినప్పుడు ఫస్ట్ సపోజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉందనుకోండి అండ్ టెక్నికల్ కూడా ఉందనుకోండి, ఫస్ట్ ఏ పేపర్ అటెంప్ట్ చేస్తారు? అంటే ఐరోలో రాసినప్పుడు ఎగ్జామ్స్ స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత టెక్నికల్ కి వెళ్ళాను సార్. ఎందుకు మ్యాథ్స్ నీకు ప్లస్ అనా లేకపోతే స్కోర్ పరంగా ప్లస్ అవుతుందా? స్కోర్ పరంగా కాదు సార్, అంటే ఫాస్ట్ గా అయిపోతుందని. అంటే నాకు వచ్చిన టాపిక్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేస్తా సార్, ఎందుకంటే ఫాస్ట్ అయిపోతే టైం మిగులుద్ది థియరీ టాపిక్స్ కి. అట్లా మ్యాథ్స్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ టెక్నికల్ కి వెళ్ళేదాన్ని. లాస్ట్ లో మ్యాథ్స్ వద్దు, టెక్నికల్ ప్లస్ టెక్నికల్ లో ఫాస్ట్ ఇంప్రూవ్ కావాలని నెక్స్ట్ టెక్నికల్ నుంచి వెళ్ళి మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వచ్చేదాన్ని. ఓకే, దెన్ డిఎస్సి సెట్ అటెండ్ చేసినప్పుడు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేశారు? ఫస్ట్ టెక్నికల్ సార్. టెక్నికల్ ఎందుకు? ఆ డ్రాబ్యాక్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నావా? ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ ఫస్ట్ చేశాను, తర్వాత టెక్నికల్ అన్నావు, అండ్ ఎగ్జామ్ లో మాత్రం టెక్నికల్. సో టెక్నికల్ అటెంప్ట్ చేసినప్పుడు ఎట్ ఏ టైం 90% ఫుల్ఫిల్ చేసావా లేదా ఒక 70% చేసావా? అంటే నాకు పర్ఫెక్ట్ అనుకున్నవి సేవ్ చేశాను సార్, మిగతావి మార్క్ రివ్యూ పెట్టుకున్నాను. ఇవి అసలే రానివి అంటే వదిలేసాను సార్. తర్వాత మ్యాథ్స్ కంప్లీట్ చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాతకి ఏదైతే మార్క్ రివ్యూ పెట్టుకున్నావో బాగా ఆలోచించి అట్లా పెట్టేసాను సార్. సో ఫస్ట్ అటెంప్ట్ లో టెక్నికల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? మాక్సిమం 60 వరకు అయితే అటెంప్ట్ చేశాను. 60 ఆఫ్ స్కోర్ దాటేసాను. అండ్ టెక్నికల్ తర్వాత నెక్స్ట్ పేపర్ మ్యాథ్స్ కి ఎంత టైం తీసుకున్నావు? మ్యాథ్స్ కి టైం అంటే 50 minutes ఉంటే 30 minutes వరకు తీసుకున్నాను. 30 minutes లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావా? మాక్సిమం 35 వరకు చేశాను సార్. 35 వరకు చేసావు అంటే ఆఫ్ స్కోర్ అయితే టార్గెట్ కనిపిస్తుంది. అండ్ మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ ఎంత టైం తీసుకున్నావు? ఫిజిక్స్ ఒక 15 minutes తీసుకున్నాను సార్. 15. ఓకే, అన్ని అటెంప్ట్ చేసావా? 15 అబోవ్ చేశాను సార్. అది కూడా ఆఫ్ స్కోర్. అండ్ కమింగ్ టు లాస్ట్ ఎలా కెమిస్ట్రీ మొత్తం అటెంప్ట్ చేశాను సార్. అప్పటికి టైం డెడ్డీస్ అంటే కొంచెం తెలిసిన టాపిక్స్ ఉన్నాయి సార్, ప్లస్ ఎట్లాగా మార్క్ రివ్యూ పెట్టినా మళ్ళీ రిటర్న్ రావాలి. అదేదో కెమిస్ట్రీ కంప్లీట్ చేసి నెక్స్ట్ టాపిక్స్ వెళ్దామని ఫస్ట్ టెక్నికల్, తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎంత టైంలో 3 hours కదా దివ్య, 3 hours లో ఎంత టైంలో టోటల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసావు? హాఫ్ అన్ అవర్ 45 minutes మిగిలింది సార్. 45 minutes మిగిలిచావా? వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ రివ్యూ దేనికి ఎక్కువ తీసేసుకున్నాం? ఏదైతే మార్క్ రివ్యూ అని పెట్టుకున్నాం సబ్మిట్ చేసినా కానీ ఎక్కువ ఆలోచించింది సార్. లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే కరెక్ట్ పెట్టిన కూడా బాగా ఆలోచించి కన్ఫ్యూజన్ లో చేంజ్ చేసావా? స్కోర్ వచ్చేసి ఇప్పుడు 139. సో లాస్ట్ ఇయర్ మన ఐరా తరపు నుండి శ్రీవాణి 137 స్టేట్ ఫస్ట్, 139 ఓవరాల్ గా అయితే దాటేసాం కదా. అది కూడా సాటిస్ఫాక్షన్ నాకు. ఫస్ట్ మేము అనుకున్నాం సార్
లాస్ట్ టైం 137, 130 అయితే ఈజీగా వస్తుంది కానీ కొంచెం 1 మార్క్ అన్నా అసలు పెరగాలి అనుకున్నాం, అచీవ్ చేసినాం. సో ఫస్ట్ 139 స్కోర్ జనరేట్ అయిపోయింది కదా, సో ఏపీ ఎందుకు రాలేదు నువ్వు? ఏపీ అంటే ఈ సెట్ లో ఎలాగో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్, నాకు కావాలనుకున్న కాలేజ్ వస్తుంది, మళ్ళీ ఎందుకు చాలా లాంగ్ వస్తుంది ట్రావెలింగ్, మళ్ళీ ఎక్స్ట్రా. ఎక్కడ వచ్చింది సెంటర్? ఏపీ హైదరాబాద్ సార్. నాకు ఈ సెట్ కూడా హైదరాబాద్ వచ్చింది సార్. ఇది రాసావు కదా హైదరాబాద్, ఎలా తెలంగాణ రాసావు, ఏపీ కూడా రాస్తే బాగుండేది కదా. జస్ట్ మన ఎక్కడ ఎట్లాగా నేను ఇక్కడ ప్రూవ్ అయినా స్టేట్ ఫస్ట్ అని, ఇక వెళ్ళడం ఎందుకు అని వెళ్ళలేదు సార్. అంతేనా? సో ఫస్ట్ ఈ సెట్ కోచింగ్ స్టార్ట్ చేసిన వెంటనే జూన్ లో వచ్చావు కదా, జూన్ నుండి స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఈ కాలేజ్ అనుకున్నావా దివ్య? ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ లో వస్తే చాలా అనుకున్నాను సార్. తర్వాతకి జేఎన్టీ ఫస్ట్, తర్వాత సిబిఐటి అనుకున్నాను సార్. ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ బాగుంటుంది అని లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ జేఎన్టీ అనుకున్నాను సార్. ఫైనల్ గా జేఎన్టీ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ రెస్పాన్స్, ఎందుకంటే 1 year కష్టం కదా దివ్య. అండ్ అబ్సల్యూట్లీ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే సిఎస్సిలో 137 చాలా మంది తక్కువ అంటారు, ఆ బ్రాంచ్ పరంగా 139 క్రాస్ అయిందంటే డెఫినెట్లీ అబ్సల్యూట్ అది ఒక ల్యాండ్ మార్క్ స్కోర్ అవుతుంది. సో పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? దే ఆర్ ఫీల్ హ్యాపీ సార్, ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవంటారు. అండ్ దానికంటే మళ్ళీ జేఎన్టీహెచ్ నువ్వు అనుకున్న కాలేజ్ లో కన్ఫర్మ్ అయిపోయింది అండ్ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే, ఫ్రెండ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు దివ్య? ఎందుకంటే డిప్లొమా అనేసరికి ఫ్రెండ్స్, సెంపాటంలో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓకే, చాలా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసేసుకున్నావు అంటే ఈ సెట్ అనుకున్న వెంటనే? మాకు 2 years హాస్టల్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి టైం అంటే అలా ఉండదు సార్, మొత్తం హాస్టలే. లాస్ట్ ఇయర్ లో ప్రైవేట్ కాబట్టి మేము చూడని ప్లేస్లన్నీ ఒక రౌండ్ వేసినాం సార్. ఆల్మోస్ట్ అన్ని బ్యాలెన్స్, ఇటు ఫ్రెండ్స్, ఇటు తిరగడం, ఇటు స్టడీస్ అన్ని బ్యాలెన్స్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు నీతో పాటు ఎలా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సో వర్కౌట్ చేసుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వెదర్ నేను డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా నాతో పాటే సార్, అంటే వాళ్ళు కూడా చదివే వాళ్ళు, మేమందరం హాస్టల్లో ఉండే వాళ్ళం కాబట్టి నేను అంటే ఎవరో ఒకరు చదివితే ఆటోమేటిక్ అందరు చదువుతారు సార్, డిస్టర్బెన్స్ అనేది ఉండదు. నువ్వు కూడా కౌన్సిలింగ్ సెషన్ కి వచ్చినప్పుడు ఏ టైంలో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నా కూడా ప్రతి కూడా నువ్వు ఒక ప్యాటర్న్ వైజ్ అది లాజికల్ వైజ్ గా, ఓకే. అండ్ శ్రీవాణి వచ్చేసి 2 స్టేట్ ఫస్ట్, ఏపీ అండ్ తెలంగాణ. సో తన ఇన్స్పిరేషన్ అంటే తను మోటివేషన్ క్లాస్ కి చెప్పడానికి వచ్చినప్పుడు ఇంతకుముందు నువ్వు శ్రీవాణి అక్కది 137 ఉంది కాబట్టి, సో 130 వచ్చిన స్టేట్ ఫస్ట్ జనరేట్ అవుతుందని ఒక హోప్ ఉందన్న. సో తను మోటివేషన్ క్లాస్ చెప్పిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎలా జనరేట్ అయ్యాయి? సార్ ఫస్ట్ మా కాలేజ్ లో సేమ్ ఇదే మోటివ్, అంటే ర్యాంకర్స్ ని పిలిచి మాట్లాడిపించారు సార్. అప్పుడు ఫస్ట్ అనిపించలే కానీ 4th ర్యాంక్ అంటే మనసులో నేను 4th, ఎవరన్నా అడిగినా ఫస్ట్ అని చెప్పడానికే అనిపించలేదు సార్. ఇక మనసులో 4th అని ఫిక్స్ అయిపోయింది సార్. ఫస్ట్ కూడా ఫస్ట్ రావాలి రావద్దు అని ఏం లేదు, 4th అనుకున్న తర్వాతకి లాస్ట్ టైం మళ్ళీ ఐరాలో జరిగినప్పుడు అక్కయ్య వచ్చి మాట్లాడింది సార్, నాకు అంత క్యాపబిలిటీ ఉంది, నేను ఎందుకు రాకూడదు, ఫస్ట్ మేబీ రావచ్చు నాకు అనే కాన్ఫిడెన్స్ జనరేట్ అయింది. టెస్ట్ పరంగా అన్నింటిలో టాప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ గా ఫాల్ డౌన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు అందరికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనుకుంటారు నా పని అయిపోయింది అని ఒక డిస్కరేజ్ జనరేట్ అవుతుంది కదా దివ్య, జూనియర్స్ కి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అంటే నాకు ప్రతిసారి అంటే 10 టెస్ట్లు పెడితే దాంట్లో 8 హై వచ్చిన 2 లో వస్తాయి సార్. లో వచ్చినప్పుడు ఫీల్ కాకుంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి టెస్ట్ లో టాప్ రావాలనే ఏజెండా ఉండేదా, లేదు త్రూ 100% మన కాన్సెప్ట్ చెప్తాం స్కోర్ అనేది డజంట్ మ్యాటర్ అనే ఏజెండా ఉండేదా? టాప్ రావాలని అంటే మన సిఎంఈలో కొంచెం టాప్లు ఉంటే చాలు అనుకునేదాన్ని సార్. అట్లానే నార్మల్ గా దానికోసమే కాంపిటేటర్స్ అంతా దాదాపు జీపీటీ వరంగల్ స్టూడెంట్స్, సో ఇక్కడ ప్రూవ్ చేసేసుకున్నాం అండ్ ఐ కెన్ ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ జనవరి దివ్య, ఎందుకంటే సిలబస్ 100% అయిపోతుంది, సో అప్పుడు షెడ్యూల్ ఎలా చేసేసుకున్నాం? ఆఫ్టర్ జనవరి ట్రైనింగ్ ఓన్లీ సండేస్ తీసుకునే వాళ్ళం కదా సార్.
మార్నింగ్ 6 to 8 వరకు మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండేది సార్. మార్నింగ్ 6 to 8 వచ్చేవాళ్ళం, మళ్ళీ 9కి వెళ్ళి 8కి వెళ్ళి 9:30 వచ్చేవాళ్ళం సార్. 9:30 to ఆఫ్టర్నూన్ 1 వరకు మళ్ళీ స్టడీ అవర్స్ ఉండేది. తర్వాత 2:30 నుంచి వెళ్ళి 6 వరకు స్టడీ అవర్స్ ఉండేది. స్టడీ అవర్స్. ఆఫ్టర్ జనవరి తర్వాత మెయిన్ ఫోకస్ దేనిపైన చేసావు? మెయిన్ ఫోకస్ టెక్నికల్, మ్యాథ్స్ సార్. ఇవి రెండు ఇలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ రెండు కూడా నీకు ప్లస్ అయ్యే సబ్జెక్ట్స్ అంతే కదా. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూనే దెన్ ఆఫ్టర్ జనవరి తర్వాత అందరు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది కదా దివ్య. కాంపిటీషన్ కూడా నీకు డెఫినెట్ గా అప్పటి వరకు యావరేజ్ అనుకున్న స్టూడెంట్ కూడా ఒక సీరియస్ జనరేట్ చేస్తూ ఉంటాడు. మ్యాథమెటిక్స్ ఎంత వచ్చింది? 41. వెరీ గుడ్, బాగా కవర్ చేసావు. అండ్ ఫిజిక్స్ 15 సార్. 15 బట్ ఆఫ్ స్కోర్ అనుకున్నది మాత్రం. అండ్ కెమిస్ట్రీ 20. ఓకే, ఎందుకు డ్రాబ్యాక్ అయింది కెమిస్ట్రీలో? 20 ఎందుకు వచ్చాయి? హైయెస్ట్ మన దగ్గర 24. సో 20 ఎందుకు వచ్చాయి? కొన్ని చాప్టర్స్ లో వదిలేసాను కదా సార్. దాంట్లో నుంచి వెళ్ళి అంటే కొన్ని మాకు లేని టాపిక్స్ వచ్చాయి సార్. అంటే ఎలక్ట్రిసిటీ నుంచి వెళ్ళి ఎక్స్ట్రా టాపిక్స్ యాడ్ అయినా మేము చూసుకోలేదు సార్. ఓకే, అలా డ్రాబ్యాక్ అయింది. బట్ కవర్ అయిన ప్రతి టాపిక్ మాత్రం అటెంప్ట్ చేశారు. టెక్నికల్ ఎంత వచ్చింది? టెక్నికల్ 63 సార్. అంతేనా? సో ఇలాగ నువ్వు అనుకున్న హాఫ్ స్కోర్ అయితే దాటేసేసావు. అండ్ తర్వాత కరోనా ఎఫెక్ట్ ఎలా పడింది? కరోనా ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక భయం స్టార్ట్ అయింది సార్. ఎట్లాగో ఎగ్జామ్స్ ఉంటాయేమో మేలో. ఇక్కడ నుంచి మేము మార్చి వెళ్ళిపోయాం సార్. 1 month హార్డ్ వర్క్ చేయాలని కనీసం డైలీ 2 hours అయితే చదివేవాళ్ళం సార్. ఇక మేలో పోస్ట్ పోన్ అన్నప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోయింది. తర్వాతకి కొంచెం చదివే వాళ్ళం. లాస్ట్ లో ఏమైందంటే ఆల్రెడీ ముందు చూసుకున్నాం కాబట్టి ఏదైనా టాపిక్ తీస్తే ఆల్రెడీ చదివినాం కదా అనే మెంటాలిటీతో అసలు చదవబుద్ధి అయ్యేది కాదు సార్. ఇప్పుడు 139 కదా దివ్య. ఫస్ట్ అటెంప్ట్ లోనే రాసేస్తే స్కోరింగ్ ఇంప్రూవ్మెంట్ అనే ఛాన్స్ ఏమైందా? ఫస్ట్ తెలంగాణ ఇది కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే, కరోనాకి బిఫోర్ కన్ఫర్మ్ అయిన వెంటనే సో అప్పుడే కండక్ట్ చేసేస్తే స్కోర్ ఏమన్నా ఇంకా బెటర్మెంట్ గా వచ్చేది? నాకు తెలిసి అప్పుడే ఇంకా బెటర్ వచ్చేదేమో సార్. అంటే కరోనా ఎఫెక్ట్ డిపెండ్ పడింది డెఫినెట్ గా. సో 3-4 times పోస్ట్ పోన్ అయింది కదా. ఎక్కడైనా గ్యాప్ ఇచ్చావా? చాలా బాబు అనే ఇంటెన్షన్ ఎక్కడైనా క్రియేట్ అయిందా? అంటే అనేవాళ్ళం కానీ ఇంట్లో అనేవాళ్ళం సార్. ఇక నేను చదవాము చాలా టైం ఓకే పోస్ట్ పోన్ మమ్మీ వాళ్ళు కూడా ఇంకెన్నిసార్లు అవుతుంది అని అనేవాళ్ళం. కాకపోతే ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ ఇప్పుడు డ్రాబ్యాక్ అయిపోతే మైనస్ అవుతామేమో అని చదివేవాళ్ళం. అసైన్మెంట్స్ ఎందుకంటే ఇప్పుడు జూనియర్స్ రాగానే దివ్య చాలా మందికి డౌట్ ఏంటంటే అసైన్మెంట్స్ అనేసరికి డీటెయిల్ గా సినాప్సిస్ ఓరియంటెడ్ లో రాయాలి. ఓకే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదంతా రాయడం అవసరమా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నువ్వు దాన్ని ఎంత ప్లాన్డ్ గా, దాదాపు నీ నోట్స్ అన్ని నీట్గా ఉండేవి, అవి క్లాస్ నోట్స్ అయినా ఏవైనా. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. సో అవి రాయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. మోర్ దెన్ దట్ మనకు కొట్టాలి అనుకున్న ఒక స్పిరిట్ కూడా జనరేట్ ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా ప్లాన్డ్ గా రాసుకునేదాన్ని? ఫస్ట్ లో అసైన్మెంట్స్ రాసేవాళ్ళం సార్. అప్పుడు ఐవాళ్ళ సబ్మిట్ చేయాలి ఏమంటారా అని చదివేవాళ్ళం కదా సార్, రాసేవాళ్ళం. లాస్ట్ లో ఏమైందంటే టాపిక్స్ చూడాలి అంటే 10-15 pages ఉన్నాయి సార్ ఒక్కొక్క టాపిక్. అప్పుడు కష్టమై జస్ట్ బిట్స్ చూసుకునే వాళ్ళం సార్. ఐరాలో కొన్ని టాపిక్స్ ఫ్యూయల్స్ టాపిక్స్ బిట్స్ రాసేసరికి డైరెక్ట్ అవే టాపిక్స్ చూసుకున్నాం సార్. దాంట్లో నేను క్వశ్చన్స్ వచ్చినాయి సార్. దాంట్లో నుంచి ఫార్ములా బేస్డ్ అవన్నీ ఉండేసరికి దాంట్లోనే చూసుకున్నాం. బిగ్ బ్యాంక్ మొత్తం ప్రీవియస్ బిట్స్ కాబట్టి ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాం సార్. కాకపోతే మా 2020లో అందరూ లాస్ట్ మూమెంట్ లో 10-15 days అనగానే అందరు ప్రీవియస్ చూసుకున్నారు కానీ మాకు అవి రాలేదు సార్. రాలేదు. ప్రతిదీ కూడా కవర్ చేస్తావు. అంటే టోటల్ చాలా దాదాపు ఒక 1000 బిట్స్ ఉంటాయి దాంట్లో. ప్రతి బిట్ కూడా కవర్ చేస్తావు. పేషెన్సీ కావాలి కదా. అంటే మాకు 1 year మొత్తం ఉంది కదా సార్. అట్లా కొన్ని అంటే 3-4 ఒక్కొక్క టాపిక్ 3-4 times ఎగ్జామ్ పెట్టినప్పుడు కొన్ని టాపిక్స్ ముందు కొన్ని టాపిక్స్ ప్రీవియస్ బిట్స్ అయితే చాలా ప్రాక్టీస్ చేసినాం. దీన్ని బట్టి ఎలాగో నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే షార్ట్ టర్మ్ బెటరా లాంగ్ టర్మ్ బెటర్ అనే డౌట్ జూనియర్స్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి నీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ వల్ల వచ్చిన వాళ్ళు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, వాట్ దే ఆర్ డూయింగ్ అనేది నీకు ఒక ఐడియా ఉంటుంది. సో విచ్ ఈస్ బెస్ట్ వన్? లాంగ్ టర్మ్ బెస్ట్ సార్. షార్ట్ టర్మ్ కూడా
కొంతమందికి ట్రావెలింగ్ ప్రాబ్లమే షార్ట్ టర్మ్ తీసుకుంటూ వాళ్ళు కూడా దాంట్లో కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి సార్. కాకపోతే లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఫస్ట్ ఒక 6 months వేస్ట్ చేసిన టైం నెక్స్ట్ 6 months లో సీరియస్నెస్ వస్తుంది. షార్ట్ టర్మ్ వాళ్ళకి ఏంటంటే అప్పుడే ఎంటర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మెచ్యూరి అంటే ఈసెట్ గురించి అవేర్నెస్ ఉండదు. ఇక అప్పుడే రావడంతో క్లాసెస్ అప్పుడే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి, ప్రిపరేషన్ అప్పుడే కాబట్టి టైం అనేది ఉండదు. మా క్లాసెస్ 6 months బిఫోర్ కంప్లీట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ 6 months మొత్తం ప్రిపరేషన్ కి అయిపోతుంది. రివిజన్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ర్యాంక్స్ రావని కాదు, కాకపోతే టైం స్పెండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఇక బాగా ఎఫర్ట్ పెడితే ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్ లో కూడా మంచి ర్యాంకర్స్ ఉంటారు. అవును, డెఫినెట్ గా. దెన్ నెక్స్ట్ మోటివేషనల్ పరంగా సో మేము రెగ్యులర్ ఫ్రీక్వెంట్ జరుగుతూ ఉండేది కదా, సో అవి ఎలా యూజ్ అయ్యాయి? అప్పుడప్పుడు ఏంటంటే అవేర్నెస్ కావాలి సార్. ఫస్ట్ అప్పుడప్పుడు పర్లేదు ఇంకా చాలా టైం ఉంది కదా ఇట్లా అనుకునే వాళ్ళం. ఎప్పుడైనా మోటివేషన్స్ పెడితే ఆ టైంలో వి హ్యావ్ టు డూ అనుకునే వాళ్ళం సార్. 1 day ఆ డే కొంచెం కంటిన్యూ చేసేవాళ్ళం. తర్వాతకి ఇక ప్రీవియస్ డే థాట్స్ వస్తాయి. మోటివేషన్ ఇచ్చినప్పుడు కొంచెం బిల్డ్ అవుతుంది సార్ కాన్ఫిడెన్స్, తర్వాతకి డౌన్ అవుతుంది. కానీ ఎప్పటికీ ఇస్తూనే ఉంటారు కాబట్టి మా లెవెల్ అనేది స్ట్రైట్ వెళ్ళిపోయింది సార్, అప్ అండ్ డౌన్ కాకుండా. దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగారు. అండ్ తర్వాత బిఫోర్ ఐరా ఆఫ్టర్ ఐరా వాట్ యు లెర్న్? బిఫోర్ ఐరా ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండే, అంటే చదివినామా అంటే చదివినాం, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మనం ఏ రూట్ లో వెళ్ళాలి ఇవేం తెలియక అంటే ఈసెట్ అంటే రాయాలి, ఒక టాప్ కాలేజ్ రావాలి అని అనుకునే వాళ్ళం సార్. ఐరాకి వచ్చిన తర్వాతకి స్టడీతో పాటు మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా అవతల వాళ్ళతోటి ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ లో మనం ఎట్లా స్టెప్ వేయాలి, స్టెప్ వేసే ముందు ఏది ఫాలో అవ్వాలి, ఇట్లా ఇవన్నీ నేర్చుకున్నాం. దెన్ ఎలాగో వెబ్ ఆప్షన్స్ మనమే పెట్టాం. ఓకే, జేఎన్టీహెచ్ ఎలాగో నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో బీటెక్ ప్లానింగ్ ఏంటి దివ్య? నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ ఒకటి ఉంటది కదా, ఇప్పుడు ప్రూవ్ అయ్యావు కాబట్టి డెఫినెట్ నువ్వు చాలా మందికి మోటివేట్ అవుతావు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీకు కానీ బంధువులలో రెప్యుటేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ఏమంటారంటే సిఎస్సిలో 137, 139 స్కోర్ తక్కువ అంటారు. బట్ నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అంత కాంపిటీషన్ లో రాసినప్పుడు డెఫినెట్లీ దట్ ఈస్ బెస్ట్ స్కోర్, అన్డౌటెడ్లీ ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్. బికాస్ ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ అని కాదు, డిఫరెన్స్ అనేది ఏంటి అంటే బ్రాంచ్ కాంపిటీషన్ పైన, బ్రాంచ్ లెవెల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మనం సో టెక్నికల్ పరంగా ఏమైనా ఇంటర్నెట్ రిలేటెడ్ కొన్ని నువ్వు అప్పుడప్పుడు సెట్ చేస్తూ ఉంటావు, నేను చూస్తూ ఉండేవాడు. సో మనం ఇచ్చినవి కాకుండా ఇంకేమైనా వర్కౌట్ చేసుకున్నావా? ఎక్కువ టెక్నికల్ బుక్స్ చేసేవాళ్ళం, ప్లస్ మాకు రివిజన్ టైం ఎక్కువ ఉన్నది కాబట్టి ఏదైనా టాపిక్ తీసుకొని సఫౌండరీ, ఇండియా బిక్స్ లో బాగా చదివేవాళ్ళం సార్. మాకు వచ్చే క్వశ్చన్స్ కూడా మాక్సిమం మా బుక్స్ నుంచి రావు సార్, జస్ట్ టాపిక్స్ కి బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి జస్ట్. మాకు ప్రీవియస్ బిట్స్ కూడా చూసినాం కదా సార్, ఏదన్నా దాంట్లో ఆన్సర్ రాంగ్ అనిపించినప్పుడు ఏ బిట్ పెట్టినా సఫౌండరీ, ఇండియా బిక్స్ దీంట్లో నుంచే ఆ క్వశ్చన్స్ తీసుకున్నారు కావచ్చు సార్. మాక్సిమం మాకు ప్రీవియస్ బిట్స్ అన్ని ఆ ఇండియా బిక్స్, సఫౌండరీ ఇంకా ఉంటాయి సార్ కొన్ని, ఆ దాంట్లో నుంచే చాలా హెల్ప్ అయింది. ఎప్పుడు వర్కౌట్ చేసావు? స్టార్టింగ్ నుండే ప్లాన్ వెళ్ళావా? ఎందుకంటే ఫ్రీ టైం అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దసరా స్టార్టింగ్ నుంచే ఉంది, కానీ మాకంత బుక్స్ లో కంప్లీట్ కాలేదు సార్. అప్పుడు మళ్ళా డైరెక్ట్ టాపిక్ పోతే కొంచెం మైనస్ అయితే కానీ ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకున్నాం సార్. తర్వాతకి మీరు ఇది మాకు చదవాలి అని 6 months అప్పుడు 6th సెమ్ అప్పుడు చెప్పారు సార్. అప్పటి నుంచి కొంచెం వర్క్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ 2-3 months ఇక బుక్స్ పక్కకు పెట్టాను సార్. టెక్నికల్ పక్కకు పెట్టి ఒక ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని త్వరగా వెళ్ళేవాళ్ళం సార్ దాంట్లో. సో లాస్ట్ కరోనా టైంలో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేది, దాంట్లో కూడా మాక్సిమం నువ్వే టాప్ లో ఉండేదాన్ని. ఓకేనా? సో కొన్ని డేస్ లో అటు ఇటు అయిపోయినా కూడా మాక్సిమం 90% నువ్వే ఉండేదాన్ని. సో లాస్ట్ ఎగ్జామ్ ఇక ఓకే
దాదాపు రేపు ఈ సెట్ అన్న వరకు కూడా మనకు క్లారిటీ లేదు. సో అప్పుడు స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి, అసలు ప్రిపేర్డ్ గా వెళ్ళావా లేదు బ్లైండ్ గా వెళ్ళి రాసావా? లేదు సార్, యాక్చువల్ గా చెప్పాలంటే 2 days ముందే చదవడం ఆపేసినాం సార్. అంటే ముందు ఇక ఎగ్జామ్స్ 10 days అనగా ఒక 5 days కంటిన్యూస్ గా చదివాం సార్. తర్వాత 2 days 5th ఇంకా 5 days ఉందనగా ఇక చదవాలి అనే కాన్సెప్టే కానీ మనస్ఫూర్తిగా చదవాలని లేదు. ఇక ఒక 2 days కొంచెం కష్టపడి అటు ఇటు చదివాను సార్. లాస్ట్ 3 days అంటే 2 days జర్నీకి అయిపోయింది సార్. 1 day జర్నీకి అయిపోయింది. ఆ 1 day ముందే చదవడం. ఇది ఎట్లాగా ఇప్పుడు చదివిన ప్రీవియస్ ఇయర్ చదువుతాం మనం, అది ఆల్రెడీ చదివి పెట్టుకున్నా కదా వచ్చేటి వస్తాయి అంతే అని ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయినా సార్. అంటే లాస్ట్ మినిట్ లో చదివితే ఏంటంటే కొంచెం టెన్షన్, ఇంకున్నే టాపిక్స్ అని ఉన్నాయి మర్చిపోతామని సపరేట్గా బుక్ క్లోజ్ చేసాను. అప్పుడు 1 week అంటే 5 days చదివాను అన్నావు కదా, ఏ బుక్స్ ఫాలో అయ్యావు? జస్ట్ ఎందుకంటే అప్పటి వరకు నీకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొత్తది టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ ప్రీవియస్ బీట్ చదివావా? ప్రీవియస్ బిట్ చూసుకున్నా. ఫస్ట్ అయితే అన్ని ప్రీవియస్ కంప్లీట్ చేసిన తర్వాతకి టెక్నికల్ అంతకు ముందే వెబ్సైట్ చూసుకున్నా కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళలేదు సార్ దానికి. ఇక షార్ట్ నోట్సెస్ ఉన్నాయి సార్, మ్యాథ్స్ కి టెక్నికల్ కి కొన్ని రాసుకున్నావు కాబట్టి ఆ నోట్స్ అవి ఫాలో అయ్యాను సార్. అండ్ స్కోర్ పరంగా ఫస్ట్ అంటే పేపర్ రాకముందు దివ్య ఎంత అనుకున్నావు? కోచింగ్ లోనే జాయిన్ అయిన వెంటనే అన్ని సబ్జెక్ట్స్ పైన అవేర్నెస్ వచ్చిన వెంటనే ఇంత అచీవ్ చేయాలని ఎప్పుడు అనుకున్నావు? నార్మల్ గా ఏ ఎగ్జామ్స్ రాసినా నాకు 130 లెవెల్ వచ్చేది సార్. నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నేను ఎంత మంచిగా చదివినా ఎక్కువ రాదేమో. ఎందుకంటే 10-20 ఎగ్జామ్స్ లో కూడా 130 వచ్చిందంటే ఎంత కష్టపడ్డా. ఇప్పుడు అంటే ఇంకెంత చదివినా నేను అదే లెవెల్ ఉన్నానేమో అని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. కొంత డిస్కరేజ్ జనరేట్ అయిపోయినప్పుడు ఆ టాప్ లో వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా? డిస్కరేజ్ అంటే అట్లా ఏం అనిపించలేదు సార్. ఎందుకంటే మా సీనియర్స్ కి 130 లెవెల్ వచ్చినాయి. ఎందుకో సార్ ఇక కంప్యూటర్స్ అంటేనే ఈ లెవెల్ వస్తారని మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. 130 అంటే మేబీ పక్కా టాప్ 10 ఉండొచ్చు, ఎందుకంటే మన ఫ్రెండ్స్ కూడా అంతే లెవెల్ ఉన్నారు కదా. సో మెయిన్ కాంపిటీషన్ నీకు వరంగలే కాబట్టి సో మాక్సిమం మన దగ్గరే ఉన్నారు కదా వాళ్ళందరూ. ఇక్కడ నీకు క్లారిటీ దొరికేది అనమాట. ప్రతిసారి ఈ స్కోర్ బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని. అండ్ తర్వాత మెయిన్ గా స్టేట్ క్వశ్చన్ ఏంటంటే దివ్య, అందరికి సిఎస్సిలో తక్కువ వస్తున్నాయి అనేది మెయిన్ కామెంట్ అన్నమాట. నువ్వు అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటి అసలు? ఎక్కడ అంటే ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది అందరికి కాదు. ఓకే 41 వచ్చాయి అంటున్నావు, ఎక్కడ డ్రాబ్యాక్ లేదు మ్యాథమెటిక్స్ పరంగా. ఫిజిక్స్ వచ్చేసి నీకు ఫస్ట్ నుండి కొంత డ్రాబ్యాక్ ఉందన్నావు, దాన్ని ఎక్స్పెక్ట్ చేసావు 15 ఆఫ్ స్కోర్ దాట్. ఎందుకు టెక్నికల్ లో డ్రాబ్యాక్ అవుతుంది? ఎందుకంటే జూనియర్స్ ఉంటుంది కదా, అన్ని బ్రాంచెస్ వాళ్ళకి హైయెస్ట్ వస్తున్నాయి, మా బ్రాంచ్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఏంటి? ఎందుకంటే అంటే మిగతా వాళ్ళకి కూడా రావచ్చు సార్. మా పర్సనల్ ఒపీనియన్ ని బట్టి అయితే మాకు అన్ని గేట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయని ఫీలింగ్స్. ఎందుకంటే మొత్తం థియరీ పార్ట్ కాబట్టి ఏదైనా టాపిక్ తీసుకుంటే దాన్ని ఇండెప్త్ గా అడుగుతున్నారు. మాకేమో జస్ట్ కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు ఇండెప్త్ గా అయ్యేసరికి మేము కాన్సెప్ట్ బేస్ నేర్చుకుంటాం కదా సార్ డిప్లొమా, వాళ్ళు ఇండెప్త్ అయ్యేసరికి కొంచెం అక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. అంటే వే ఆఫ్ క్వశ్చన్ లోనే బోర్డు వాళ్ళు ఇచ్చే వే ఆఫ్ క్వశ్చన్ లోనే కొంత డిఫరెన్స్ ఉంది బిహైండ్ క్వశ్చన్స్. బట్ ఈ సెట్ పరంగా మాత్రం 100% ఫుల్ఫిల్ అయిపోయినా దెర్ ఇస్ ఎ క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు జూనియర్స్ దివ్య స్టేట్ ఫస్ట్, ఇప్పుడు నీ ఇక్కడ నుండి నీ స్కోర్ ని అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు నువ్వు అనుకున్నట్టుగా 130 ప్లస్ వస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీ జూనియర్స్ బాగున్నారు, సో వాళ్ళకి డెఫినెట్ గా ఇది ఓవర్కమ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు నువ్వేమన్నావు సెమ్ బ్యాలెన్స్ చేసేసుకున్నాను అండ్ ఈ సెట్ బ్యాలెన్స్ చేసుకున్నాను, కష్టపడకుండా అయితే ర్యాంక్ అనేది రాదు. దాని వెనకాల చాలా సాక్రిఫైస్ ఉంటాయి. ఓకే, సో రెగ్యులర్ గా అటెంప్ట్ చేయాలి అంటే ఫుల్ క్లారిటీ ఉండాలి, ఫుల్ కమిట్మెంట్ ఉండాలి. జూనియర్స్ కి ఏ సైజ్ చేస్తే ఇది ప్రివెంట్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్. టెక్నికల్ అయితే మాక్సిమం కాన్సెప్ట్ నేర్చుకొని ఈ నార్మల్ గా మనకి చదివే బుక్స్ ఉంటాయి కదా సార్, ప్రీవియస్ బిట్స్ అవి కాకుండా ఇవి ప్రీవియస్ బిట్స్ నార్మల్ గా చూసుకోవాలి. అవి కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ అయితే నెట్ నుంచి వెళ్ళి చూసుకుంటే బెస్ట్ సార్. నెట్ సోర్సెస్ అనేవి యూజ్ చేయాలి. ప్యానల్ గా స్టార్టింగ్ నుండి అంటున్నావా ఆఫ్టర్ దసరా అంటున్నావా? అంటే ఆఫ్టర్ దసరా అయితే బాగుంటుంది సార్, కాకపోతే అయిపోతుంది, ఫ్రీ ఉంటారు. ఇంకా అంతకు మాకు ముందు నుంచేలే కావాలి అనుకుంటే ఏదైనా టెస్ట్లు పెట్టినప్పుడు ఆ టెస్ట్ కి సంబంధించిన టాపిక్స్
నెట్ల నుంచి తీసుకుంటే ఇప్పుడు మనకి నార్మల్ టెస్ట్ పెట్టినా మనం నెట్ల నుంచే తీస్తాం కదా సార్ కొత్త కొత్తవి. అవును. సపరేట్ గా బుక్స్ చదవడం కన్నా నెట్ లో చదువుకుంటే నెట్ సోర్సెస్ అనేది డెఫినెట్ గా ఎఫెక్టివ్. ఎస్ సార్. అండ్ రెగ్యులర్ మైండ్ సెట్స్ ఈ సెట్ కి పనికిరాదు సార్. దివ్య, ఎందుకంటే టైం పాస్ గేస్ ఉంటారు, చాలా చదివే వాళ్ళకి కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ సెమ్ లో నేను చెప్పేది ఈ సెట్ కి ఇక్కడికి వచ్చేసరికి యావరేజ్ స్టూడెంట్ కూడా టాప్ లో ఉంటుంది. పర్సంటేజ్ అంటే కొంతమంది ఎట్లా అంటే సార్ 95 90 ఏవో ఉంటే నేను పర్సంటేజ్ లో టాప్ కాబట్టి 80% వాళ్ళు నాకన్నా తక్కువ నేనే టాప్ అని ఫీల్ అవుతారు సార్. కానీ వన్స్ ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ వచ్చినప్పుడు అదే 90 అని ఒక హై లెవెల్లో థింక్ అయిన వాళ్ళు డౌన్లో ఉంటారు. 70 80లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎట్లాగో నార్మల్గా లో కాబట్టి వాళ్ళు కష్టపడతారు. వాళ్ళకి ఎక్కువ వచ్చినా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండదు, లో వచ్చిన ఎగ్జైట్మెంట్, ఎందుకంటే వాళ్ళు మీడియం లెవెల్లో ఉన్నారు కదా సార్. అదే 90 వాళ్ళకి ఏంటంటే 90 వాళ్ళు ఉన్నాక వాళ్ళకి తక్కువ వచ్చింది అనుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 90 పేరుకేనా అంటే పర్సంటేజ్ 90 చూస్తే తక్కువ ఉంటాయి అనే వాళ్ళ చూసే వాళ్ళకి మంచిగా ఏంటంటే రాంగ్ బిహేవియర్ లో పోతుందేమో అని వాళ్ళు ఇంకా రెక్టిఫై చేస్తారు. వెరీ వాల్యూడ్ పాయింట్, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. యావరేజ్ స్టూడెంట్స్ కి ఎలా పర్సంటేజ్ తో పని లేదు కాబట్టి ఓకేనా. సో వాళ్ళు ఓవర్కమ్ చేసినప్పుడు ఈ చాప్టర్స్ నుండి మనం డ్రాబ్యాక్ చేసుకోవాలనుకుంటే ఏ చాప్టర్ సైడ్ చేస్తాం అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మ్యాథ్స్ లో అంటే 5 టాపిక్స్ సార్. ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్ అంటే నార్మల్గా బేసిక్స్ చూసుకునే చేయగలుగుతాం సార్. ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, మెయిన్ చాప్టర్స్. ఈ మెయిన్ చాప్టర్స్ తరువాత ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇది ప్రిపేర్ అయితే మాక్సిమం దీంట్లో నుంచి 10 అట్లా మార్క్స్ వస్తాయి సార్. అంటే మాక్సిమం 30 వరకు స్కోర్ చేయొచ్చు, యావరేజ్ స్కోర్ చేయొచ్చు. నువ్వు కూడా అదే అప్లై చేసావా? మేము కూడా అదే. బట్ నువ్వు 90% కదా, సో బట్ అది ఫస్ట్ నుండి అనుకున్నావా? అంటే మ్యాథ్స్ లో మేము ఎగ్జామ్స్ పెట్టిన ప్రతిసారి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి కదా సార్, అవన్నీ మ్యాథ్స్ నుంచే ఇంప్రూవ్ అయ్యాయి సార్. అంటే వీటిలో 10, నాకు ఎప్పుడు ఫిజిక్స్ లో 10, కెమిస్ట్రీలో కూడా 15 ఇట్లా వచ్చేసారు 25కి. మ్యాథ్స్ లోనేమో 35 40 ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఉండాల్సింది మ్యాథ్స్ తో బట్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది సార్. అట్లా ప్లస్ అయింది బాగా. ఫైనల్ గా జూనియర్స్ కి కాకుండా అందరికి ఎవరికైనా కావచ్చు, దెన్ ఈ చేంజెస్ వల్ల డెఫినెట్ గా నేను ర్యాంక్ అచీవ్ చేశానని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు నీ డ్రాబ్యాక్స్ నీకే తెలుస్తాయి. ఓకేనా. ఇప్పుడు కామన్ మనమైతే కౌన్సిలింగ్ సెషన్స్ ఇవన్నీ మ్యాండేటరీ ఉంటాయి, బట్ కాకపోతే నీ డ్రాబ్యాక్స్ ని ప్రివెంట్ చేసేసి ఈ సెట్ కి ఇలా వెళ్ళాను అనుకుంటే ఏం చెప్తావు? ఫస్ట్ రాంగ్ టాపిక్స్ వదిలేయడం బెస్ట్ సార్. అంటే కొన్ని ఇప్పుడు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటే మెకానికల్ వాళ్ళకి ఇట్లా ఎలక్ట్రిక్ ఇట్లా సంథింగ్ వాళ్ళకి లింక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్లస్ అయితే సార్. అది మాకు వచ్చేసరికి ఏంటంటే మేము కంప్యూటర్ ఇది మాది వేరే పార్ట్ ఉంటుంది, ఈ టాపిక్స్ కి వచ్చేసరికి అసలు లింక్ ఉండదు సార్. క్వశ్చన్స్ కూడా ఎట్లా అడుగుతారంటే డెప్త్ అడుగుతారు, మాకు అసలు బేసిక్సే కొంచెం ప్రాబ్లం. అట్లా మేము వదిలేసాం సార్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. లాస్ట్ లో జస్ట్ ఫార్ములాస్ తీసుకున్నాం కానీ పోయినాయి సార్ దాంట్లోనే మార్క్స్. ఈ వెక్టార్స్, కైనమెటిక్స్ ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తే, ఫ్రిక్షన్, సౌండ్స్ వీటి మీద ఫోకస్ చేస్తే మాక్సిమం 15 స్కోర్ చేయొచ్చు సార్. మ్యాథ్స్ అంటే నేను ప్రీవియస్ చెప్పిన టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మాక్సిమం 35 to 40 వస్తాయి సార్. ఈజీగా వస్తాయి. ఫ్యూచర్ ఏమేంటి ఇప్పుడు ఒకటి అనుకుని ఉంటావు కదా సార్? నేను ఇప్పుడు బీటెక్ వెళ్ళిన తర్వాతకి గేట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా సార్. గేట్ ప్లానింగ్ ఉందా? దెన్ ఫ్యూచర్ ఏమదేనా అంటే గేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిసిజన్ తీసుకుందాం అనుకున్నావా? గేట్ కి ప్రిపేర్ అయితే ప్లస్ ఏంటంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్ వస్తాయి సార్. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ మాకు కాలేజ్ లో జరిగే ఇంటర్న్షిప్స్ కి అవి ప్లస్ అవుతాయి. ఇంటర్న్షిప్స్ రాకుండా గేట్ బాగా ప్రిపేర్ అయితే ఐఐటీస్ లోకి వెళ్దామని ఒక ఐడియా ఉంది సార్. గుడ్ గుడ్. దానికి సంబంధించిన సపోర్ట్ కూడా వీఆర్ రెడీ స్కాలర్షిప్ త్రూ కానీ చేయడానికి. సో అండ్ ఫైనల్ గా ఐరన్ లో మనం యానివర్సరీ కండక్ట్ చేసినప్పుడు ఓకే, సో నువ్వు కూడా వచ్చేసావు ఓకే, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యావు? ఎందుకంటే అందరూ కూడా మోటివేటెడ్స్, ఎలా ప్లస్ అయింది అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనకి జనరేట్ అవుతుంది కదా. అందుకే ఎస్ సార్. ర్యాంకర్స్ అంటే అక్కయ్య అన్నయ్య వాళ్ళు మాట్లాడినప్పుడు మాకు ప్లస్ అంటే
వాళ్ళని చూసినప్పుడు మేము కూడా ఆ స్టేజ్ మీద ఉండాలి, మేము మాట్లాడాలి, మా పేరెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ కావాలి. మెయిన్ మైండ్ కాన్సెప్ట్ అట్లా అది ఫిక్స్ అయింది సార్. అది మనసులో గట్టిగా ఉంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు సార్. బట్ ఇప్పుడు అది అటెంప్ట్ చేసాం అనుకున్నది, ఎందుకంటే ఇప్పుడు సెమ్ అనేసరికి కామెంట్స్ ఉంటాయి దివ్య. ఎలా అంటే ఒక 90% టాప్ ఉన్నారు అనుకోండి, ఒక సెమ్ లో కొంతవరకు డ్రాబ్యాక్ అయిపోతే వెంటనే ఫ్రెండ్స్ నుండి కామెంట్స్ వస్తాయి. సార్ నాకు అది జరిగింది సార్. ఎందుకంటే ఫస్ట్ సెమ్ లో 965 అంటే 97, 97, 97, 95 వచ్చింది సార్. ఫిఫ్త్ సెమ్ లో ఏంటంటే నేను బాగానే రాశాను, 82% వచ్చింది సార్. 82. నేనే షాక్ ఉన్నా. అంటే ఇంకప్పుడు మాకు ఫోన్స్ కొత్త, ప్లస్ 2 years గర్ల్ హాస్టల్ ఉన్నాం కాబట్టి మాకు తిరగడం ఇట్లాంటివి తెలియదు కదా సార్. నార్మల్ గా బయటకు వచ్చిన తర్వాతకి ప్రైవేట్ కాబట్టి ఏమని వచ్చిందంటే ఫోన్ వచ్చింది, అవి వచ్చింది, స్టడీ తక్కువైంది, ఇట్లా బాగా నెగిటివ్ వచ్చింది సార్. ఇక అప్పుడు ఫ్రెండ్స్ అంటే మనతోటి క్లోజ్ గా ఉండే వాళ్ళు అన్నారు సార్. అంటే వాళ్ళకి మనం ఏందో తెలుసు, అంటే మేము కష్టపడ్డం రాసినాం సార్. మా రూమ్ లో ఉండే వాళ్ళు అందరికి మాక్సిమం వచ్చి నాకు ఒక్కదానికే తక్కువ వచ్చింది. వాళ్ళతో కూర్చొని చదివిన, వాళ్ళకి తెలుసు అంటే ఎందుకు వచ్చిన కరెక్షన్ కూడా కావచ్చు అనుకున్నాం సార్. మనతో లేకుండా ఉండే వాళ్ళు నెగిటివ్ గా అన్నారు. ఇక అప్పుడు ఒకటే మైండ్ సెట్ లో పెట్టుకున్నాను సార్, దేనికి తక్కువ వచ్చిందో తెలియదు. ఈ కరెక్షన్ పెడితే అవి వస్తాయో రావో, మనీ వేస్ట్. మనకి ఈ పర్సంటేజ్ ఓవరాల్ అయితే 90 అబౌవ్ ఉంటాం, ఎందుకంటే అన్ని 97, 95 వచ్చినాయి కాబట్టి. ఒక్కటి తక్కువ వచ్చినా ఓవరాల్ 90లో ఉంటాం. చాలు ఈ సెట్ లో బెస్ట్ తెచ్చుకొని మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం సార్. తర్వాతకి ఈ సెట్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఒకటే స్టేట్మెంట్ చెప్పిన సార్ అందరికి, అక్కడ తక్కువ వచ్చినందుకు ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో ఇది నా ఆన్సర్ అని చెప్పేసాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మొత్తానికి సక్సెస్ తో ఆన్సర్ ఇచ్చేసాం అంతే కదా. అండ్ ఫైనల్ గా జూనియర్స్ కి ఓకే, ఎలాగో సబ్జెక్టులు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పాను ఓకేనా. ఇప్పుడు పాలిటెక్నిక్ ఫ్యామిలీస్ అనే వరకు నీకు తెలిసిందే, మిడిల్ క్లాస్ అండ్ యావరేజ్ ఓకేనా. చాలా మంది అంటారు ఏంటి అంటే సార్ ఎకనామికల్ గా మాకు సాటిస్ఫైడ్ గా లేదు, ఓకే సో నెక్స్ట్ బీటెక్ కష్టంగా ఉంది అనుకోండి. వాళ్ళకి ఈ సెట్ ఏదైనా వన్ ఆఫ్ ది బూంది వాళ్ళకి ఆయుధం అని చెప్పొచ్చు. డిస్కరేజ్ అవుతున్న వాళ్ళకి నువ్వు చెప్పేది ఏంటి దివ్య? పాలిటెక్నిక్ లో మనకి ఎట్లాగో కాలేజ్ ఫ్రీ కాబట్టి కాలేజ్ బర్డెన్ ఉండే సార్, హాస్టల్ బర్డెన్ ఎట్లాగో ఉంటది కాబట్టి. ఇప్పుడు ఐరాక్ వస్తే ఫీ తక్కువనే సార్. యావరేజ్ స్టూడెంట్స్ అయినా మాకు ఇట్లా నేను బాగా కష్టపడతా ఇట్లా మీ మోరల్ సపోర్ట్ ఉంటాయి సార్. ఇట్లాగా బాగా నేను చేయగలుగుతా నుండి వెనక మనీ లేకున్నా మీరు మోరల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సార్. మీరు ఇస్తున్న మోరల్ సపోర్ట్ కి వాళ్ళు సార్ మాకు ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మన నుంచి ర్యాంక్ ఇట్లా వాళ్ళు టైం పాస్ చేయకుండా కష్టపడి ర్యాంక్ తెస్తే మీకు ఆనందం, మీరు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా బర్డెన్ లేకుండా బీటెక్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది. డెఫినెట్ గా అదొక ఎంట్రన్స్ టెస్ట్ లాగా టార్గెట్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అన్నావు చూడు, ఇంటర్ వాళ్ళకి వెళ్తే ఇలా ఉంటుంది, పాలిటెక్నిక్ అయితే ఇలా ఉంటుంది అనేది అనుకుంటే సాటిస్ఫైడ్ వెళ్ళచ్చు. నెక్స్ట్ ఐఐటీస్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఇంకేంటంటే వాళ్ళు కష్టపడేది ఈ సెట్ కి మంచి ర్యాంక్ వస్తే ఆటోమేటిక్ గా మీరు సపోర్ట్ ఇస్తారు కాబట్టి గేట్ కి కానీ మీరు ఇచ్చే మనీ తోటి వాళ్ళు ఇస్తారు. గేట్ కన్నా ప్రిపేర్ కావచ్చు, లేకపోతే పేరెంట్ కి బర్డెన్ కాకుండా హాస్టల్ ఫీజ్ కి ల్యాప్టాప్స్ కి ఇట్లాంటి కొనుక్కోవడానికైనా వాళ్ళకి సపోర్ట్ ఉంటాయి. సో ఇప్పుడు 30,000 టార్గెట్ లో కూడా ఉన్నాం అంతే కదా స్కాలర్షిప్స్ పరంగా. సో నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి దివ్య, వాల్యూస్ మరవకుండా ఓకేనా. సక్సెస్ అనేది కామన్ ఓకే, అండ్ ఈ సెట్ అనేది ఎలా మనకు ఒక స్టెప్ మాత్రమే కాబట్టి ఫ్యూచర్ నుండి వచ్చేది ఇంకా సక్సెస్ ఉంది ఓకేనా. ఆల్రెడీ డోర్స్ ఓపెన్ అయిపోయినట్టు మన బెస్ట్ టార్గెట్కి. సో నెక్స్ట్ మీ జూనియర్స్ ఉంటారు కదా, జీపీటీ వరంగల్ వాళ్ళు కానీ మీతో ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మళ్ళీ నువ్వు మోటివేషన్ చెప్పేటట్టు కదా. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఒక మంచి పాయింట్ చెప్పాను, ఎప్పుడైతే ఫ్రెండ్స్ నుండి కామెంట్స్ వచ్చాయో సక్సెస్ తో ఆన్సర్ ఇచ్చావు, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెటిల్మెంట్ తో ఆన్సర్ ఇవ్వాలి. నేను చెప్పింది అర్థమైంది కదా. ఎందుకంటే సిఎస్ అనేసరికి ఓషన్ ఆఫ్ సోర్సెస్, అసలు ఇక్కడ మనకి లేదని ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు నువ్వు సెటిల్మెంట్ తో ఆన్సర్ ఇచ్చే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఓకే. సో నీ నుండి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఫైనల్ గా అంటే ఎవరైతే యావరేజ్ ఉన్నోళ్ళో, అంటే ఇప్పుడు టాపర్స్ క్లాస్ లో చూస్తాం కదా సార్ 90 అబౌవ్, వాళ్ళు వస్తారేమో ఈ సెట్ లో టాప్
అని అనుకునే మెంటాలిటీ రాంగ్ సార్ కంప్లీట్ గా. ఎగ్జాక్ట్లీ. బికాస్ 80-70 ఉన్నోళ్ళు కూడా మాక్సిమం ఇప్పుడు 30 to 1 మధ్యలో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అదే మెంటాలిటీతో నాకు రాదు అనే మెంటాలిటీ తోటి ఉంటే 90% ఉన్నోళ్ళు వాళ్ళు చదివినా చదవకున్నా 70-80 ఉన్నోళ్ళు డ్రాబ్యాక్ అయ్యారు అనుకో వీళ్ళ ప్లస్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినా వీళ్ళే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. సో 80-70 ఉన్నా కూడా పర్సంటేజ్ మ్యాటర్ కాదు, వీ కెన్ డూ అని ముందుకు వస్తే ఈజీగా ర్యాంక్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి సార్. డెఫినెట్గా ఇయర్ కూడా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడానికి వీఆర్ రెడీ అనమాట. ఎందుకంటే మీ జూనియర్స్ నుండి కూడా చాలా మంది చాలా బాగున్నారు. సో ఎలాగో శ్రీవాణి వచ్చేసి 137, మళ్ళీ నువ్వు కూడా ఒక ల్యాండ్ మార్క్ స్కోర్ ఛాలెంజ్ ఇచ్చావు 139. సో నెక్స్ట్ 140 ప్లస్ చూద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ దివ్య. థ్యాంక్ యూ సార్.